దేవుని నామాన మీకు అందరికీ శుభములు. ఈరోజు చాలా ఒక మరపురాని సండే కింద మనం అందరం అనుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటివి సందర్భాలు మన జీవితంలో చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అండ్ నేను ఎంవైఎఫ్కి 2006 ఆగస్టులో నుంచి వెళ్ళి రావడం అనేది జరిగింది. సో అంతకుముందు నా లైఫ్లో దేవుడు అంటే అంత పూర్తి అవగాహన లేకపోతుండే. సో వన్స్ నేను ఎంవైఎఫ్కి స్టార్ట్ అయిన తర్వాత నుంచి వెళ్ళి నేను దేవునిలో చాలా బలపడ్డాను. సో ఎవ్రీ ఇయర్ బై ఇయర్ నా లైఫ్లో చేంజ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇట్స్ బికాజ్ ఆఫ్ పాస్టర్ అంకుల్ ద్వారా, మన ఎల్డర్స్ ద్వారా, మన యూత్ అడ్వైజర్ అన్న ద్వారా నా లైఫ్లో చాలా ఆత్మీయటువంటి విషయాలన్నీ నేను తెలుసుకుని ఉన్నాను. సో అది కూడా ఒక గ్రేట్ థింగ్గా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చినందువల్ల మాకు అవకాశం అనేది దక్కడం జరిగింది. ఒకటి ఏంటంటే ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమంలో కూడా మేము పాల్గొన్నాము. సో అది కూడా ఒక గొప్ప అవకాశం కింద మేము భావిస్తున్నాము. నెక్స్ట్ పిల్లలకి క్రిస్మస్ అప్పుడు కూడా గేమ్స్ కండక్ట్ చేసి మేము అందులో పొంది చాలా ఆనందించడం అనేది జరిగింది. ఇదన్నీ కూడా రెగ్యులర్గా ఎంవైఎఫ్కు రావడం వల్ల మేము ఇటువంటి అవకాశాలలో మేము పాల్గొని మేము ఎంతో ఆనందించి ఉన్నాము. నేను ఎంవైఎఫ్కి రావడం మొదలుపెట్టిన తర్వాత నా జీవితంలో అనేక అద్భుత కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. మరి 2008లో నేను చాలా సిక్ అయిపోయి ఉన్నాను. ఆ సమయంలో ప్రతి ఎంవైఎఫ్ మెంబర్ కూడా నా గురించి ప్రేయర్ చేసి మరి దేవుడు కూడా ఆ యొక్క పెద్ద అపాయం నుండి నన్ను దేవుడు హీల్ చేసి ఉన్నాడు. మరి నా స్టడీస్ విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా నేను ఎంవైఎఫ్కి వచ్చిన తర్వాత నా ప్లాన్స్ అన్నీ నేను చేంజ్ చేసుకున్నాను. సో ఇట్స్ ఆల్ గ్లోరీ టు గాడ్. ఇంకా మరి లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క మెంబర్కి బీ రెగ్యులర్ టు ఎంవైఎఫ్ అండ్ బీ బ్లెస్. ఎందుకంటే మేము చాలా బ్లెస్ అయి ఉన్నాము. సో మీరు కూడా బ్లెస్ అవ్వాలని మేము అందరం ఆశిస్తున్నాము. సో ఇక నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంవైఎఫ్కి రెగ్యులర్గా వచ్చి దేవుని ఆశీర్వాదాలు తీసుకుని మీరు కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా బాగా బలపడాలని ఆశిస్తూ నేను మీ అందరికీ విషయం చెప్తాను.